రామనామం. రామ అంటే రెండు అక్షరాలు మాత్రమే కాదు, అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభ తరుణం ఇది. చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటాం. ఈ పవిత్రమైన రోజున భక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ సందర్భంగా శ్రీరాముడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తారు. శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం, ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనే అంశాలు రామాయణం ద్వారా తెలుసుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుడి కర్తవ్యం, ఇలా అనేక విషయాలన్నీ రామావతారంలో చూసి నేర్చుకోవాల్సిన సుగుణాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముణ్ణి సనాతన ధర్మంలో పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. హిందూ సాంప్రదాయంలో ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. శ్రీరామనవమి రోజే రాముడి పుట్టినరోజు. అయితే ఈ పండుగ నాడు రాముడికి నైవేద్యంగా పానకం, వడపప్పు ప్రత్యేకంగా తయారు చేస్తారు. అయితే వాటిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే శ్రీరామచంద్రుడికి బెల్లం అంటే మహాప్రీతికరం. ఆధ్యాత్మిక రామాయణం ప్రకారం రాముడు వనవాస సమయంలో రాముడు, సీత, లక్ష్మణులు పండ్లు, విత్తనాలు, మూలికలతో పానకం తయారు చేశారని చెప్తుంటారు. అలాగే శ్రీరాముడికి ఋషులు వడపప్పు సమర్పించినట్టుగా కూడా కథనాలు ఉన్నాయి. అయితే శ్రీరామనవమి రోజున భక్తులు సాంప్రదాయబద్ధంగా పానకం, వడపప్పు తయారు చేసి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రసాదంగా సమర్పించుకుంటారు. సామాజిక సమానత్వం మరియు సహకారాన్ని ప్రోత్సహించడం ఈ పండుగ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇదిలా ఉంటే వేసవిలో వచ్చే శ్రీరామనవమి రోజున పానకం సేవించడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. యాలకుల్లో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే వడపప్పులో ఉపయోగించే పప్పు ధాన్యాలు మంచి ప్రోటీన్, పీచు పదార్థాలకు మూలం. వడపప్పు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు తీసుకోవడం వల్ల ఆయువు, ఆరోగ్యాలు లభిస్తాయని కూడా చెప్పొచ్చు.